కర్ణాటక ప్రభుత్వానికి అతిపెద్ద సమస్య ఏంటయ్యా అంటే అది బిగిన్ అయిపోయి దాదాపు ఏడాది దాటిపోయింది, ఏడాదిన్నర అయిపోయింది. సూపర్ 6 ఇంతవరకు అమలు కాలేదు. అది చెయ్యాలంటే ఆర్థిక నిధులు లేవు. ఒకప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం లాంటిది, అంటే అప్పులు ఉన్నాయి కానీ డబ్బులు దానికి ప్రాబ్లం లేదు, ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి రకరకాల సమస్యలు పడుతున్నటువంటి పరిస్థితి. రుణమాఫీ లాంటి వాటి దగ్గరనే తిప్పలబడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఇక టాపిక్ ఎప్పుడైతే మనం అనుకున్నది చేయలేమో అప్పుడు ఒక డైవర్షనల్ టాపిక్కి తీసుకెళ్ళాలి. అందులో భాగంగా ముస్లిం రిజర్వేషన్లు అన్నట్టు ఎప్పుడైతే ఆ పాయింట్ని పెడుతుందో ఖచ్చితంగా చేసేస్తారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి కూడా చేసేసాడు. తర్వాత సుప్రీంకోర్టు 50 సంవత్సరం దాటకూడదండి, అట్లాగా ఆ తర్వాత అక్కడ కొట్టేస్తారు. ముందైతే ఇక్కడ చేసేసినట్టు విధంగాను, ప్లస్ కొంతమందికి ఆ విధంగా చదువులో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చేసేసి అవి మాత్రం తీయకుండా ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి ఆపుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధమైనటువంటి గేమ్ నడుస్తుంది. 2-3 ఏళ్ళు వాళ్ళ రిజర్వేషన్లు పొందేటటువంటి అవకాశాన్ని లభిస్తుంది. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయబోతుంది. దాని మీద ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తాయి. ఎమోషన్ టాపిక్ వైపు డైవర్ట్ అయిపోతుంది. అది ప్రస్తుతం ఎత్తుగడ.